హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చి పాస్తా అండి. పాస్తా అంటే మనకి ఇంట్లోనే ఎంతో సింపుల్గా స్నాక్ టైంలో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఐటము. పిల్లలకి కాదండి, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా బ్రేక్ఫాస్ట్లా కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తయారు చేసుకునే విధానం మనం ముందుగా చూసే ముందు ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా? అయితే మీ అందరికీ వెల్కమ్ అండి. కంపల్సరీగా నా ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో మిస్ అవ్వకుండా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక స్టవ్ పైన 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇవి బాగా మరుగుతున్న టైంలో మనకి ప్యాకెట్ ఓపెన్ చేసుకొని పాస్తా అంతా ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా తీసుకోవాలి. మనకి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు స్టిక్ అవ్వకుండా పాస్తా అనేది బాగా విడివిడిగా ఉంటుంది. సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం మనకు దాంట్లో వాటర్లో సాల్ట్ అనేది మనకు ఆ పాస్తా పీల్చుకొని కొద్దిగా టేస్ట్ అనేది కూడా మనకు ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇప్పుడు మనం ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే మనకు అడుగంటుతుంది. కింద చూసుకొని కలుపుకోవాలి. అలాగే ఒకసారి మనకు 5 to 7 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకటి తీసుకొని మనకు బాగా మెత్తగా అయిందో లేదో ఒక్కసారి టెస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇలా ఒక రంధ్రాల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోయి మనకు పాస్తా అనేది పైన ఉంటుంది కదా. కొంతమంది కామన్గా దీనిపైన చల్ల వాటర్ పోస్తూ ఉంటారు. అలా ఏం అవసరం లేదండి. అలా పోయటం వల్ల మనకు చప్పబడుతుంది పాస్తా అనేది. మనం ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం కదా, ఇలా డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్. ఆనియన్స్ ఇలా మనం పొడవుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అయితే మనకి ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను, అలాగే క్యారెట్ పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మనకు వెజిటేబుల్స్లో కొన్ని వెజిటేబుల్స్ తొందరగా బాయిల్ అవుతాయి, కొన్ని స్లోగా బాయిల్ అవుతాయి. కాబట్టి మనం కట్ చేసుకునే విధానం బట్టి కూడా మనకు బాయిలింగ్ ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేసాను. ఇప్పుడు ఇంకొంచెం బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొద్దిగా టమాటా ముక్కని యాడ్ చేశాను. నేను టమాటాని కొద్దిగా తీసుకున్నాను, ఎందుకంటే దీంట్లో నేను టమాటా కచప్ వేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు కొద్దిగా అలాగే ఇందులో కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మనం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1/2 స్పూన్ వరకు నేను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నేను టమాటా కచప్ యాడ్ చేస్తున్నాను. ఇది హోమ్మేడ్ టమాటా కచప్ అండి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన హోమ్మేడ్ కచప్ ఎంతో టేస్ట్గా ఉందండి. చాలా హైజెనిక్ కూడా. మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా మనకు అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టమాటా కచప్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే దీంట్లో నేను 1/2 స్పూన్ వరకు సోయా సాస్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 1/2 నిమిషం పాటు అలా మగ్గించాను. అంటే ఒక 30 సెకండ్స్ వరకు బాయిల్ చేసుకొని మూత తీసేసిన తర్వాత మనకి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్టాని అంతా కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనకు లో ఫ్లేమ్లోనే వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకుంటూ ఉంటే మంచి టేస్ట్ కూడా వస్తాయి. స్లోగా మనకు బాయిల్ అయ్యి మంచి స్మెల్ టేస్ట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం కుక్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా పాస్తా అంతటికి పట్టే వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత మనం మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా మనకి ఇలా మాయిశ్చర్ అంతా వచ్చేస్తుంది కదా పైకి,
చాలా స్మూత్గా చాలా మంచి స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీ సింపుల్ పాస్తా బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్లో కానీ తింటే ఎంతో బాగుంటుంది.